పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాష్ట్రంలో పార్టీలన్నీ సీట్ల కేటాయింపు పనిలో నిమగ్నమయ్యాయి. అధికారంలో ఉన్న స్వయం శక్తి పార్టీ క్రమం తప్పకుండా గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాల్లో చిత్తూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మహేంద్ర నాయుడు, మాజీ ఎంపీ శేషాద్రి నాయుడు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఇక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ రెండేళ్ల మధ్య వైరం గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. ఈ వైరం ఎన్నోసార్లు ఘర్షణలకు, రక్తపాతాలకు దారితీసింది. అయితే కొంతకాలంగా పార్టీ పెద్దల మధ్యవర్తిత్వంతో రొటేషన్ పద్ధతి ప్రకారం టికెట్ కేటాయించడంతో ఆ ప్రాంతంలో కాస్త ప్రశాంతత నెలకొంది. కానీ ఈ ప్రశాంతతకి భంగం కలిగిస్తూ రొటేషన్ పద్ధతికి విరుద్ధంగా గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన మహేంద్ర నాయుడు వైపే మళ్లీ అధిష్టానం మొగ్గు చూపుతుందన్న ఊహాగానాలు వినిపిస్తూ ఉండడంతో ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంది. దీని పర్యవసానం ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సింది. నేను ఈ నియోజకవర్గంలో 30 ఏండ్లుగా ఎంపీగా నిలబడి రాజకీయ సన్యాసం తీసుకునోండి. నేనెప్పటికీ మీ ఇద్దరు మంచి కోరేటోండి. సీటు ఊరికి ఇచ్చినా రెండో వాడికి న్యాయం జరిగేట్టు నేను చూస్తా. చెప్పండి మంత్రి గారు. హైకమాండ్ కు మీ ఇద్దరంటే గౌరవం ఉంది. గత 4 దఫాలుగా ఈ నియోజకవర్గంలో మన పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిచిందంటే అందుకు కారణం మీ ఇద్దరే. ఉపోద్ఘాతం ఎందుకండి మంత్రి గారు? ఇంతకీ సీట్ ఎవరికి ఇస్తున్నారో చెప్పండి. అసలు మీకెందుకండి రాజకీయాలు? ఎంత మాట! ఒకప్పటి ప్రధాని కూడా మలాడి మర్చిపోకండి. చెప్పండి. ఈసారి కూడా హైకమాండ్ ఎంపీ సీటు మహేంద్ర గారికి ఇవ్వడానికే నిర్ణయించింది. రొటేషన్ పద్ధతి ప్రకారం సీటు శేషాద్రి గారికి కదా రావాల్సింది. సీఎం సర్వేలో శేషాద్రి గారికి జనం లేరని తెలిసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. నా ఎన్నికబడి జనం లేరనేగా మీరు నాకు టికెట్ ఇవ్వండి ఉండారు అని ఇప్పుడే నిరూపిస్తా. రండి. శేషాద్రి, 25 ఏండ్లుగా మన నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి. అది అట్లే ఉండండి. అదే అందరికీ మంచిది. చేతులు కలపండి. నాకు పూజకి టైం అయినది, మరి వస్తాను. అట్నే గురుగారు. వీళ్ళకి నుంచి బయటపడితే కదా నాయన ఎంపీ అయ్యాడు. హలో, ఈ నా కొడుకులు నన్ను కిడ్నాప్ చేసినారు మావా. కొండల్లోకి వచ్చినప్పుడు చెప్పులు వేసుకుని వస్తాం. వదిలేను రావాడిని. గట్లిప్రా. గరికనాయుడినే కిడ్నాప్ చేస్తారా? గరికనాయుడంటే ఎరకేనా? నరకత, అడ్డంగా నరకతారరే. చేతి కట్ల వరింపుతారా మీ అమ్మల మగుళ్ళ? ఈ కుక్క ముఖాలన్నీ నాకు కుట్టారా? మిమ్మల్ని వదల్లో. ముందు మీ పిల్లల్ని చంపుతా, తర్వాత మీ ముందే మీ పెళ్ళాలతో ఆడుకుంటా, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ చంపుతా నా కొడకల్లా. అయ్యో, నన్ను చెల్లిపోయినావయ్యా నా మొగుడా. నా మీద ప్రేమతో నా ఇంటికి ఇల్లరికం వచ్చినావు కదయ్యా. నువ్వు లేకుండా ఈ ఇంట్లో నేను ఎట్టా బతికేదయ్యా, ఎట్టా బతికేది. మేం కావాలని చంపలేదయ్యా. వాడు నోటుకొచ్చినట్టు వాగుతా ఉంటే కుట్టినాము. దానికే వాడు సస్తాడనుకోలేదు. చస్తే చావునన్నయ్య. ఆ శాశ్వత మాయితాడు దినం చేస్తాడు, అంతకంటే ఏం చేయలేడు. మన ఇంట్లో జనం దినం కుర్తిని లేసే లోపు ఆ ఇంట్లో శవం లేవాలి. మనం అంటు బట్టలు ఇప్పే లోపు అలా అంతు తేల్చాలా. ఆ ఇంట్లో ఒక్క శవం ఉన్నా లేవతే నేను నా మొట్టు శర్మనన్నా శర్మను అంటాన్ని నాకు మాట ఇయ్యి. అప్పుడే నా మొగుడు నేను
కాటికి పంపేది. అట్ట కాదు చెల్లెమా అంటే వరకు నా మొగుడుతోనే నేను కాలిపోతానన్నా, కాలిపోతా, కాలిపోతా. ఎంపీ సీటు పోయింది, 100 కోట్ల గనుల కాంట్రాక్ట్ పోయింది. ఇప్పుడు మనిషి పోయాడు. వాడు ఖచ్చితంగా కాక మీద ఉంటాడు. ఆ మహేంద్ర గాడు వాడి తమ్ముడు నన్ను నా కొడుకుల్ని ఏం చెయ్యలేక నా బావనెత్తుకుపోయి చంపినారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మొదలుపెట్టినారు. నేను ముగిస్తా, వాళ్ళంతా చూస్తా. ఆడు మనల్ని ఏం పేకలేడు మామ. వాడు మనల్ని ఏం పేకలేకపోవచ్చు, కానీ బయట ఊళ్ళల్లో ఉన్న మన వాళ్ళని తాకితే. మామ చెప్పేది నిజమేనప్ప. 25 ఏళ్ల క్రితం మన మీద పగతో 7వ మద్రాసులో ఉన్న మన బంధువుని చంపినాడు వాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలా? మన దగ్గర బంధువులందరినీ తీసుకొచ్చాడు పడేయండి. తెల్లారి సరికి వాళ్ళతో ఏడే ఉండాలి. కొండ వెళ్ళేమి. అయ్యా అజయ్ బాబుని కూడా తీసుకురమ్మంటారా? ఏయ్, అవసరం లేదు. ఆడికి ఇంటికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదన్నంత మాత్రాన ఉన్న బంధం తెగిపోదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అజయ్ మీ తమ్ముడు కొడుకు. తమ్ముడు బతికున్నప్పుడే లేడనుకున్నాను. వాడిపోయినాక వీడేంది? అజయ్కి ఏదన్నా అయితే ఆ కారణం మీరు కాకూడదు. అది ఆలోచించండి. అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉందలుడు. అజయ్ గారికి ఏమన్నా జరిగితే దానికి కారణమే కాదు, ఆ ఓటమి కూడా మందే అవుతుంది. సరే, అజయ్ గారిని కూడా తీసుకురండి. ఎమ్మెల్యే కొడుకుని చెప్పుకొని ఆడపిల్ల నేర్పిస్తావరా నీ అప్పగారి అబ్బ? అయితే నీకేంది బాబు, పల్లెటూరి పైతున్నాయా? దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి పైరు పెంచి కోత కోసి కుక్కను వచ్చి ఒడ్లు దంచి వండి పెడితే ఆ పళ్ళెం మీద పడితేనే కుక్కరా నువ్వు. సార్ వీడు ఆడపిల్ల నడిపిస్తున్నాడు సార్. ఆపండిరా, ఆపండి. మీరు ఇలా కొట్లాడుకుంటే నేను ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ గారు రిజైన్ చేస్తానన్నారు కాబట్టి నేను వదిలేస్తున్నాను. లేకపోతే వీడిని చేస్తున్నాను. పార్టీ ఎవరా ఇస్తాను. మీరు వెళ్ళకూడదు సార్. మీరు లేకపోతే ఈ కాలేజీకి ఖాళీ లేదు సార్. యూ హ్యావ్ టు స్టే హియర్ సార్. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఐ లవ్ యూ సార్. ప్లీజ్ అందరూ వెళ్ళి చదువుకోండి. అందరూ అజయ్ చూసి నేర్చుకోండి. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడండి, మనం అనుకున్నంత మంచోడు కాదు సార్. కళ్ళీలో చిన్నవి చేసేసి లిప్స్ వెట్ చేసుకుని బాడీ కొంచెం షేక్ చేస్తే ఏదైతే అది ఇచ్చేస్తారు ఈ మగాళ్ళని వాళ్ళ అభిప్రాయం. బట్ నేను అలాంటి కాదు.
ఏంటి తేడా? నో ఫీల్ ఫ్రీ, నో అటాక్స్. ఏడ్చంలే. అమ్మాయిలంటే పడతారా? అమ్మాయిలంటే ఏంటో తెలుసారా నీకు? బంగారు, సరైన అమ్మాయిని ఎప్పుడు చూసుండవురా నువ్వు. నా అలాంటి అమ్మాయి ఎప్పుడు తగులుండదు కదరా నీకు. ఏ అమ్మాయిని ఎప్పుడైనా ఇంత దగ్గరగా చూసావా నువ్వు? నీ జీవితానికి చాలే.